వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి గీతాంజలి ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. మనం ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ లేటెస్ట్ మూవీ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి అయితే వెళ్ళేద్దాం అనమాట. ట్రైలర్ ఎట్లుందంటే కదా మొత్తం ఫన్నీగా ఉందండి. నిజంగానే చాలా బాగా అనిపించింది. ఇంకా సినిమా చూస్తే కానీ తెలీదు. ఇంకా మనకి గీతాంజలి ఫస్ట్లో పెట్టిన కమెడియన్స్ కంటే ఇందులో ఇంకా కొత్త మందిని కూడా యాడ్ చేసినారనమాట. ఇందులో సునీల్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన పేరు నాకు తెలీదు, ఆయన కమెడియన్ ఉన్నారు. వీళ్ళేందో ఒక ఇంట్లో పోయి ఒక సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇంట్లో దయ్యాలు ఉన్నాయని తెలుసుకొని ఇంకా అక్కడ జరిగే సన్నివేశాలకి వాళ్ళు ఈ దయ్యాలతో కనెక్ట్ అయ్యే ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే కానీ చాలా వరకు అయితే చాలా బాగా అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అందరి యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది ట్రైలర్లో మాత్రం నాకైతే కన్నా. గీతాంజలి మళ్ళీ వచ్చిందనే కన్నా మేబీ ఆ ఇంట్లో ఏమన్నా మరి ఇంకొకటి ఏమన్నా హత్య జరిగిందేమో. వీళ్ళు దయ్యాలుగా నలుగురు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అక్కడ దయ్యాలుగా ఉన్నారో అవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాలన్నమాట. గీతాంజలి గారి యాక్టింగ్ అయితే కన్నా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే కన్నా ఈ ట్రైలర్లో. ఇంకా సినిమా చూడాలి మనం అయితే కన్నా. ఇందులో ట్రైలర్ లాస్ట్లో అయితే కన్నా గీతాంజలి మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ ఆమెనే అదే క్లాసికల్ డ్యాన్స్ వేస్తారు కదా ఆ డ్రెస్ వేసుకొని ఎవరితో ఫైటింగ్ చేస్తారన్నట్టు అట్లా క్లిక్ అయితే చూపించారనమాట. మేబీ గీతాంజలి మళ్ళీ వచ్చి ఏమన్నా మేబీ వాళ్ళతో ఫైటింగ్ ఏమన్నా ఉంటుందేమో అని అయితే నాకైతే అనిపించింది. దయ్యంతో ఫైటింగ్ ఉంటుందేమో అని అయితే అనిపించింది అనమాట. యాక్టింగ్ వరకు అయితే కానీ ఇది చాలా బాగా అయితే అనిపించింది. గీతాంజలి గారిది అయితే కానీ కమెడియన్స్ కూడా చాలా బాగా చేశారు. మన సునీల్ గారిది కూడా చాలా బాగానే అనిపించింది. కొంచెం క్లిప్స్ చూపించారు కదా అయితే కానీ చాలా బాగా అనిపించింది. ఓవరాల్ ట్రైలర్ అయితే గుడ్. కానీ సినిమా April 11th అయితే వస్తుంది అనమాట. ఇంకా మీకు సినిమా చూసి రివ్యూ అయితే చెప్తానమాట. ఇంకా ఈ రివ్యూ ఇంతలో అయిపోయింది. మీకు నచ్చితే అయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి ఉంటాను. ఇంతటితో అందరికీ బాయ్.